ప్రజలందరూ ఆ సభకు విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. కొంగ గుర్తికి మన ఓటు, ప్రజా పార్టీకి ఎలా ఉన్నావన్నా? మన పార్టీ గెలిచిందనా? కొంగ గుర్తుకే ప్రజా పార్టీ. ప్రజల్లారా, మా పార్టీని కనుక గెలిపిస్తే ఈ ఊరిని అభివృద్ధి చేస్తానని సభాముఖంగా మీకు చెప్తా ఉన్నాను. ఊరిలో ఒక ఆసుపత్రి నిర్మించి మేలైన వైద్యం అందిస్తానని చెప్తా ఉన్నాను. రైతన్నలకు రైతు బంధు 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పింఛన్ ఇప్పిస్తానని చెప్తా ఉన్నాను. అందుకే మా కొంగ గుర్తుకి ఓటేసి ఈ పార్టీని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి ప్రజలందరూ ఇలా వచ్చి కానుకలు అందుకోవచ్చుగా విజ్ఞప్తి. హిందూ వాళ్ళందరూ ఓటేసేయచ్చు. అందరు చెప్పన్నా, మన పార్టీకే ఓటేయాలి. అన్నా, వీళ్ళు మన చర్చిలో ఫాదరే, వీటి కొట్టిన క్రిస్టియన్స్ అందరూ ఓటేసేయచ్చు. మనకే ఓటేయాలి. అన్నా, ఈయన మన కుల పెద్దే, వీళ్ళు పట్టుకున్న మన కులం వాళ్ళందరూ ఓటేయచ్చు. అందరు చెప్పన్నా, మనకే ఓటేయాలి. మనకే ఓటేయాలన్నా. అరే, డబ్బులు తీసి నోట్లు వేయడం తప్పురా, ఇలా చేయకూడదురా. తను నిజాయితీగా గెలుద్దాం అనుకుంటే మీకు ఎవరో డబ్బులు ఎవరురా? వాళ్ళు ఇచ్చేదే 5 సంవత్సరాలకి ఒకసారి, అది కూడా వాళ్ళ ఇంట్లో డబ్బులు కాకుండా మనమే సంపాదించిన డబ్బులే ఇస్తారు. తీసుకోవడంలో తప్పేం లేదే. అరే, మీ అమూల్యమైన ఓట్లు డబ్బులు తీసుకుని అమ్ముకోవద్దురా. అరే, ఈ రోజుల్లో డబ్బులు పంచిన వాళ్ళే గెలుస్తున్నారా. అరే, వీళ్ళు ఎంత చెప్పినా వినరు కానీ పదండ్రా పోదాం. తరువాత రోజు నవోదయ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఉత్తమ్ కుమార్ గారు ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని వీక్షిద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ ఉత్తమ్ కుమార్. ఈసారి మా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరు మీ అమూల్యమైన ఓటును మన పార్టీకి వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీరు నన్ను గెలిపించినట్లయితే విద్య, వైద్య, ఉపాధి పథకాలు అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాను. అంతేకాకుండా మన నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ మరియు వైద్య కళాశాల నిర్మిస్తాను. ఎండాకాలంలో చలివేంద్రాలు, వానాకాలంలో వసతి గృహాలు కల్పిస్తాను. ప్రతి మారుమూల గ్రామానికి రవాణా సౌకర్యం కల్పిస్తాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ సభను జయప్రదం చేసి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా ప్రజలంతా అక్కడ కూర్చొని ఏవో గుసగుసలు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. ఏంట్రా ఇతను మనకేమి ఇవ్వలేదు, నిన్న వచ్చినైనా మనకు కానుకలు ఇచ్చాడు కదరా. అరే, ఇప్పుడే మనకి ఏమీ ఇవ్వలేదు, తర్వాత ఆయన ఎమ్మెల్యే అయినాక మనకి ఇవన్నీ చేస్తారంటావా? ఏమోరా, తెలీదు. అరే, పద వెళ్దాం. అరే, ఈ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర డబ్బులు లేవా, లేదంటే నిజాయితీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారా? నాకైతే ఏం అర్థం కావట్లేదురా. నాకేం
ఎందుకో ఈయన చూస్తే నిజాయితీ అయిన అభ్యర్థి అనిపిస్తుందిరా. అరే ఈ కాలంలో రాజకీయ నాయకులు ఎవరిని నమ్మలేవురా. అవునురా, ఏం చెప్పింది కూడా నిజమే. ఈ కాలంలో ఎవరిని నమ్మలేదు. పదండ్రా పోదాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేయందేమనగా, రేపు మన ఊరిలో ఉన్న పాఠశాలలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిటీ ద్వారా ఉత్తర్వులు జారీ చేయడమైనది. అలాగే రేపు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసు వారు తెలియజేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వీర్రెడ్డి గారు నవోదయ పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీ ఉత్తమ్ కుమార్ గారిపై 10,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వీర్రెడ్డమ్మకి ప్రజా పార్టీ. ఇప్పుడు ప్రజా పార్టీ పాలనలో జరిగిన ప్రజల కష్టాలను వీక్షిద్దాం. అయ్యో అయ్యో, నా పంట అంతా నాశనం అయిపోయింది. ఎలక్షన్లో 24 గంటలు ఎగ్జిట్ ఇస్తానన్నారు. ఇప్పుడు 4 గంటలు కూడా ఇవ్వడం లేదు. అయ్యో, ఇప్పుడు అలా ఆయన నమ్మి నేను మోసపోయానే. అయ్యో అయ్యో, ఏమైంది? అరే ఆ కొంగ రోడ్డు కొట్టేసి తప్పని చేశారా? రోడ్డు కూడా కొట్టిందా? అరే ఇప్పుడు నేను ఆసుపత్రికి తీసుకెళ్దామని అక్కడ మంచి సదుపాయాలు లేవురా. పదరా నిదానంగా వెళ్దాం. పదరా, నా స్కూటర్ మీద వెళ్దాం. ఏంటి నాన్న గునుగుతున్నావు? దోమలు కొడుతున్నాయి నాన్న. చదువుకుందామంటే లైట్ లేదు. అవునా నాన్న, ఈ ఎమ్మెల్యే కోటేసి చాలా పెద్ద తప్పు చేసావు నాన్న. ఇదివరకైనా 5 గంటల వరకు కరెంట్ వచ్చేది నాన్న. ఇప్పుడు గంటకోసారి తీసేస్తున్నాను నాన్న. నేను చేసిన తప్పు నువ్వు పెద్దగా చెయ్యొద్దు నాన్న. అలా ప్రజలందరిలో మార్పు వచ్చింది. మళ్ళీ జరిగిన ఎలక్షన్స్ లో ఉత్తమ్ కుమార్ గెలిచారు. ఉత్తమ్ కుమార్ పాలనలో ఊరు చాలా అభివృద్ధి చెందింది. మీరు మీ అమూల్యమైన ఓటును ఒక 1000 రూపాయలకో ఒక మందు బాటిల్కో అమ్ముకుంటే అవి ఒక పూట మీకు సంతోషాన్ని ఇస్తాయి. కానీ మీరు మిగతా 5 సంవత్సరాల వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా నాయకుడు నిజాయితీపరుడైతే డబ్బులు పంచడం ఎందుకు? అందరూ తనకే ఓటు వేస్తారు కదా. రాజకీయ నాయకుడు అంటే నేను ఈ సమాజం ఒక దొంగ, ఒక దోపిడీదారుడు అంటున్నారు. అలా అనుకోకుండా ఉండాలంటే మనం మన ఓటును మనస్ఫూర్తిగా వేసి మనమే అతన్ని ఎన్నుకోవాలి. అతడే నిజమైన రాజకీయ నేత. నువ్వు డబ్బులు తీసుకునేటప్పుడు నువ్వు ఆలోచించు, ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి. నీ ఒక్కడికే 1000 రూపాయలు ఇస్తే మన రాష్ట్రంలో దాదాపు 4.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే దగ్గరగా 5 కోట్లు, అంటే 5,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇంకా బిర్యానీ అని ఎన్నెన్నో ఇస్తున్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇలాంటి వాళ్లకు ఇంకా మన భారతదేశంలో చోటు ఇవ్వకూడదు.
మన దేశం ఎంతో గొప్పది, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడ పుట్టరని అంటారు. అలాంటి దేశంలో ఇంకా అరాచకాలు జరగకూడదు కాబట్టి తామెల్లరూ తమ ఓటు హక్కుని నిజాయితీగా మనస్ఫూర్తిగా వినియోగించుకుంటారని భావిస్తూ జై హింద్. This kit was powered by Nagraj sir, TGT History, Counselor sir, Suresh sir.